వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఉభయ గోదావరి జిల్లాల మధ్య వారధి లాంటి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? నిడదవోలు ప్రజలు రోడ్డు మీద వెళ్లే వాళ్ళైనా సరే రైల్వే టైమింగ్స్ ఎందుకు ఫాలో అవుతారు? ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇచ్చిన ఎన్ని హామీలను నెరవేర్చారు? పాదయాత్రలో స్వయంగా చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీ నెరవేరకపోవడానికి కారణం ఏంటి? పునర్విభజనలో ఏర్పడింది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం. వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో సైతం ఇక్కడ టీడీపీనే గెలిచింది. 1,85,779 మంది ఓటర్లున్నారు. ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు మండలాలున్న ఈ సెగ్మెంట్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. 2014లో టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు గెలిచారు. నందమూరు అడ్వకేట్ ను తొలగించడం, ఎర్రకాలువ ఆధునీకరణ, సీసీ రోడ్లు, తాగునీరు వంటి విషయాల్లో సానుకూలంగానే ఉంది. కానీ అతి ప్రధాన సమస్య మాత్రం తీరలేదు. రైలు గేటు నిడదవోలు ప్రజలకు నరకం చూపుతోంది. గేటు పడ్డ ప్రతిసారి భారీ ఎత్తున నిలిచిపోయే ట్రాఫిక్ తో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వలేని స్థితి. చంద్రబాబు పాదయాత్రలో సైతం ఇక్కడ ఆర్ఓబీకి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పదే పదే ఈ విషయాన్ని చెప్పారు. కానీ 3 ఏళ్ల తర్వాత ఏమాత్రం మార్పు లేదు. రోడ్డు మార్గంలో ఊరు దాటాలన్నా కూడా రైలు సమయాలు చూసుకుని ఇంటి నుంచి బయలుదేరాల్సిన దుస్థితి ఉంది. ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇక్కడ విజయం సాధించి ఇక్కడ ప్రజల సమస్యలు మాత్రం ఈ విధంగానే కొనసాగుతున్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఈ రైల్వే గేట్ వేసుండగా ఇక్కడ వందలాది వాహనాలు మరి బారులు తీరున్నాయి. అంతేకాకుండా అంబులెన్స్లు అవ్వచ్చు, లేదా విద్యార్థులు పరీక్ష సమయాల్లో కావచ్చు, ఈ రైల్వే గేటు వల్ల సమయానికి చేరకుండా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్ఓబీ నిర్మాణానికి మరి చిత్తశుద్ధితో కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గేటు వలన ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అలాగే ప్రధాన సమస్య ఏంటంటే మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ రైల్వే గేట్ని అంశంగా తీసుకుని ఎలక్షన్లోకి వెళ్ళారు. కానీ మన ఎంపీ గారు అయితే రాజధాని భూముల దగ్గరే ఉంటున్నారు, అసలు కనబడతలేదు. అలాగే మాకు ఈ నిడదవోలు పట్టణ సమస్య రైల్వే అన్ని జంక్షన్ అయ్యింది, ఒక ట్రైన్ కూడా ఆగట్లేదు. నేను అధికారంలో రాగానే, ఎంపీ అవగానే ట్రైన్స్ ఆపుతారని మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక ట్రైన్ కూడా ఆపలేదు. ఆర్ఓబీ నిర్మాణానికి టెక్నికల్ సమస్యలు అడ్డొస్తున్నాయంటున్నారు ఎమ్మెల్యే. అయినా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామంటున్నారు. మనం ఇచ్చినటువంటి హామీల్లో కానీ, మన ప్రజలకు ఉన్నటువంటి అవసరాల్లో కానీ ఒక ప్రధానమైనటువంటి లోటు ఒకటి ఆర్ఓబీని క్లియర్ చేయించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రికి లెటర్ రాయటం, తర్వాత దాని మీద వేరే యాక్షన్ రావడం, వచ్చిన తర్వాత అది మళ్ళీ కొంచెం కార్యరూపం దాల్చి చక్కగా ఈవేళ ఏదైతే 50-50 షేరింగ్ దీంట్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతవరకు సానుకూలమైనటువంటి వాతావరణం కనిపించడం. 40 గ్రామాల పేదలకు వైద్యం అందించే లక్ష్యంతో పట్టణంలోని సామాజిక ఆసుపత్రి సామర్థ్యం పెంచారు. 8 నుంచి 30 పడకలకు విస్తరించారు. కొత్త వార్డులు సిద్ధమయ్యాయి. అన్నీ ఉన్నాయి, కానీ అవసరమైన వైద్యులు లేరు. రోజుకు కనీసం 400 ఓపీలు ఉండే ఈ హాస్పిటల్లో అందుకు తగ్గ సిబ్బంది నియామకం జరగలేదు. ఉన్నవాళ్ల మీద ఒత్తిడి పెరిగి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే డాక్టర్స్ వస్తారు, అదేవిధంగా స్టాఫ్ కూడా వస్తారు. అందువల్ల అవి కూడా కనుక మాకు పూర్తిగా ప్రొవైడ్ చేయగలిగితే, అంటే 30 పడకలకి సంబంధించిన స్టాఫ్ ప్యాటర్న్ మాకు ఇచ్చి దానికి సంబంధించిన స్టాఫ్ కనుక మాకు ఇవ్వగలిగితే ఇంకా మోర్ అండ్ మోర్ సర్వీసెస్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. అవన్నీ కూడా మేమంటే ఉన్న స్టాఫ్ తోటే ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. కానీ మాకు ఇంకా స్టాఫ్ కనుక ప్రొవైడ్ చేయగలిగి, ఇంకా డాక్టర్స్ అంటే డ్యూటీ డాక్టర్స్ సపోజ్ మా కంటిన్యూగా అక్కడ డ్యూటీగా షిఫ్ట్ల బేసిస్ మీద డ్యూటీ డాక్టర్స్ ఉండి షిఫ్ట్ల బేసిస్ మీద స్టాఫ్ ఉండగలిగితే మేము ఇంకా పూర్తి స్థాయిలో హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. నిడదవోలు టౌన్ లో మరో పెద్ద సమస్య సామిశ్రగూడెం వంతెన. బ్రిటిష్ కాలంలో కట్టిన ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుతోంది. ఎప్పుడు కూలుతుందో అన్నట్టుగా భయంగా దాని మీద ప్రయాణం చేయాల్సి వస్తోంది. చుట్టుపక్కల 40 గ్రామాల ప్రజలు పట్టణంలోకి రావాలంటే ఈ వంతెన ఒక్కటే మార్గం. దీన్ని పునర్నిర్మించే విషయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలంటున్నారు స్థానికులు. టౌన్ తో పాటు గ్రామాల్లో సైతం చెత్త పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి తోడు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. దీంతో దోమల కారణంగా వ్యాధులు పెరుగుతున్నాయి. పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో నివసించే ప్రజల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఇక్కడ కనీసమైన పారిశుధ్య కార్యక్రమం కూడా జరగడం లేదు. ఎక్కడికక్కడ మురుగు పేరుకుపోతోంది. టీడీపీకి కాకుండా ఇతర పార్టీలకు ఓట్లు వేసిన వారిని ఎమ్మెల్యే కనీసం మనుషులుగా గుర్తించరా అని అడుగుతున్నారు స్థానికులు. డ్రైనేజీల గురించి, రోడ్ల గురించి మాట్లాడినందుకు మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేశారండి. తర్వాత
తర్వాత నెక్స్ట్ ఫ్యాన్లో తిరిగారు కదా, ఫ్యాన్ వాళ్ళు వేస్తారు కదా, వెళ్ళండి అని చెప్తున్నారు ప్రతి దానికి. అందుకు కాబట్టి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా మేము తట్టుకోలేకుండా ఉన్నామండి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు డ్రైనేజీలు, రోడ్లు కంపల్సరీ కావాలండి. ఈ పిల్లలు నడుస్తాకి వీటికి, పాములకి, వీటికి చాలా దడిసిపోయి ఉంటున్నామండి ఇక్కడ. మినీ రైతు బజార్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రాంతంలో కనీస సదుపాయాలు కూడా లేవు. దీంతో వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావిస్తే అసలు ఏపీ మొత్తం మీద పద్ధతైన పరిపాలన నిడదవోలులోనే జరుగుతుందంటున్నారు. గడిచిన 3 ఏళ్లలో అద్భుతంగా పనిచేశానంటున్నారు ఆయన. అయితే ఎగువన ఒక 5 గ్రామాలు, దిగువన ఒక 5 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 5 గ్రామాలకు సంబంధించి మోడర్నైజేషన్లో చక్కగా ఎర్రగాలవని మొత్తాన్ని ఈ 3 సంవత్సరాల్లోనే మొత్తం తవ్వి శుభ్రంగా ఇచ్చేసి ఎవరికి కూడా మురుగు పారుదలకు ఇబ్బంది లేకుండా అట్లాగే క్రింద కూడా పూర్తి చేసి 3 సంవత్సరాల్లో మనకి అవసరమైనటువంటి ఇక్కడ నందమూరి అక్విడక్ట్ అడ్డంకులు కానీ ఇంకోటి కానీ అన్నీ తొలగించినటువంటి విషయం. ఇదేది చెప్పడం కొన్ని నిమిషాల్లోనే చెప్పినా అంత తేలిగ్గా అనుకుంటున్నటువంటి పని కాదు. సమస్యలు, హామీల నుంచి బయటకు వస్తే ఇసుక ర్యాంపుల విషయంలో ఎమ్మెల్యే మీద ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తన దందాలకు అడ్డు వస్తున్నారన్న అక్కసుతో జిల్లా ఉన్నతాధికారులను మార్చాలని డిమాండ్ చేయడం ఎమ్మెల్యేకి పరిపాటి అయిందని కొందరు జిల్లా టీడీపీ నాయకులే ప్రైవేట్ సంభాషణలో చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే సపోర్ట్తోనే విచ్చలవిడిగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని, దీంతో వారి సాగుకు అవకాశాలు తగ్గిపోతున్నాయంటున్నారు స్థానికులు. అమరావతి వెళ్తే చంద్రబాబు అయినా దొరుకుతారు కానీ నియోజకవర్గంలో బూరుగుపల్లిని మాత్రం పట్టుకోలేకపోతున్నామన్నది లోకల్ టాక్. రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈయన సాధారణంగా ఈయన టైం అంతా కూడా హైదరాబాద్లో గడుపుతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు కానీ మా ఎమ్మెల్యే మట్టుకి హైదరాబాద్లో ఉంటారు. మరి ఏంటో ఈయన సంపాదించిన సొమ్ము దాచుకోవడం కోసం, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కోసం హైదరాబాద్లో ఉంటున్నారో తెలియదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు సైతం మనకు అమరావతిలో లేకపోతే విజయవాడలో అందుబాటులో ఉంటే మా నిడదవోలు ఎమ్మెల్యే మట్టుకి హైదరాబాద్లోనే ప్రతిసారి కూడా హైదరాబాద్ తప్పించి ఇంకెక్కడ ఉండరు. 8 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బూరుగుపల్లి తన అనుచరులకు మాత్రమే పనులు చేస్తారు తప్ప సాధారణ ప్రజలకు కావలసిన సదుపాయాల గురించి అస్సలు పట్టించుకోనంటోంది ప్రతిపక్షం. అభివృద్ధి కబుర్లలో తప్ప క్షేత్రస్థాయిలో లేదన్నది అపోజిషన్ వర్షన్. ఇప్పటిదాకా నియోజకవర్గం టీడీపీకి ఏకపక్షంగా ఉన్నా ఎమ్మెల్యే వైఖరితో పరిస్థితి తమకు అనుకూలంగా మారుతోందని ఆశిస్తోంది వైసీపీ. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాజీవ్ కృష్ణకే మరోసారి టికెట్ వచ్చే అవకాశం ఉంది. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారాయన. దీంతో వచ్చే 2 ఏళ్లు ఎమ్మెల్యేకి కీలకం కాబోతున్నాయన్నది విశ్లేషకుల మాట. ఆయన తీరు మార్చుకుని అందరినీ కలుపుకొని పోకుంటే కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి 2019లో నిడదవోలు పోరు రసవత్తరంగా మారబోతోంది.